రాజధాని ఢిల్లీలోని పాఠశాలల్లో స్మార్ట్ ఫోన్లను పూర్తిగా నిషేధించాలని ప్రతిపాదనను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. అటువంటి చర్య సరైనది కాదు, అలాగే అమలు చేయడం సాధ్యం కూడా కాదు అని కోర్టు పేర్కొంది. దానికి బదులుగా పాఠశాలలో సెల్ ఫోన్ల వాడకానికి సంబంధించి కోర్టు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. అదేమిటో పరిశీలిద్దాం. ఢిల్లీలోని ఒక పాఠశాలలో ఒక విద్యార్థి స్మార్ట్ ఫోన్ను దుర్వినియోగం చేయడంతో ఢిల్లీ హైకోర్టులో కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన కోర్టు స్మార్ట్ ఫోన్ వాడకంపై పూర్తి నిషేధం విధించడానికి నిరాకరిస్తూనే కొన్ని మార్గదర్శకాలను ప్రకటించింది. గత కొన్ని సంవత్సరాలుగా విద్యా అభివృద్ధిలో సాంకేతిక పాత్ర గణనీయంగా పెరిగింది. దీని కారణంగా స్మార్ట్ ఫోన్లపై పూర్తి నిషేధం అసాధ్యం. స్మార్ట్ ఫోన్ల వాడకం వల్ల విద్యార్థుల్లో అపోహలు, స్మార్ట్ ఫోన్లకు వ్యసనం, సైబర్ నేరాల్లో పాల్గొనడం, మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని కోర్టు పేర్కొంది. అయితే స్మార్ట్ ఫోన్ వాడకాన్ని పూర్తిగా నిషేధించడం కంటే కొన్ని నిబంధనలను పాటించడం మంచిదని కోర్టు చెప్పింది. స్కూల్లో స్మార్ట్ ఫోన్లను సురక్షితంగా ఉపయోగించడంపై తీర్పు ఇచ్చిన కోర్టు విద్యార్థులు పాఠశాలలకు స్మార్ట్ ఫోన్లను తీసుకురావద్దని చెప్పే బదులు విద్యార్థులు స్మార్ట్ ఫోన్లను ఎలా ఉపయోగిస్తున్నారో పర్యవేక్షించాలని పేర్కొంది. విద్యార్థులు పాఠశాలలోకి ప్రవేశించినప్పుడు వారి స్మార్ట్ ఫోన్లను భద్రపరచుకోవడానికి సురక్షితమైన స్థలాన్ని అందించాలని, పాఠశాల నుండి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు వాటిని వారికి తిరిగి ఇవ్వాలని కూడా కోర్టు చెప్పింది.